హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ రివ్యూ. నేను శివ. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. ఈ మధ్య కాలంలో ప్రతి స్టార్ బర్త్డేకి వాళ్ళ సూపర్ హిట్ మూవీస్ లో ఉన్నటువంటి ఒక హిట్ మూవీని తీసుకొచ్చి రిలీజ్ అనేటటువంటి టైటిల్ పెట్టి మూవీస్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ బర్త్డే సందర్భంగా వాళ్ళ లైఫ్ లో ఉన్నటువంటి ద బెస్ట్ మూవీని అయితే రిలీజ్ పేరుతో రిలీజ్ చేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా మనం కానీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి బర్త్డే కూడా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా మన సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డేకి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మురారి సినిమాని అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చినటువంటి మురారి సినిమాని మహేష్ బాబు బర్త్డే సందర్భంగా చాలా థియేటర్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి చాలా కలెక్షన్స్ పరంగా కూడా చాలానే రాబట్టుకుందనమాట. సో స్టార్టింగ్ స్టేజెస్ లో మనం చూసుకున్నట్లయితే సినిమా రిలీజ్ అయినప్పుడు ఉన్న క్రేజ్ కన్నా కూడాను రిలీజ్ టైంలో ఈ సినిమాని చాలా మంది చూడాలని కోరుకున్నారు. అండ్ ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి రిలీజ్ సినిమాస్ అన్ని కంపేర్ చేసుకుంటే సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషీ సినిమాని ఇప్పటి వరకు ఎక్కువ కలెక్ట్ చేసినటువంటి మూవీ. బట్ ఈ మురారి సినిమా ఏంటంటే రీసెంట్ గా ఖుషీ సినిమా యొక్క కలెక్షన్స్ కూడా క్రాస్ చేసి ముందరకు వచ్చింది. అంతేకాదు రీసెంట్ గా నాగేశ్వరి డైరెక్షన్ లో వచ్చినటువంటి కల్కి 2898 యొక్క ఫస్ట్ డే కలెక్షన్స్ ని కూడా ఇది క్రాస్ చేసింది. సో మనం కానీ చూసుకున్నట్టయితే వరల్డ్ వైడ్ గా కల్కి సినిమాకి సంబంధించి 2 కోట్లు కలెక్షన్స్ వస్తే ఈ సినిమాకి మాత్రం మొదటి రోజు అంటే రిలీజ్ సందర్భంగా మొత్తంగా 7 కోట్ల రూపాయలు అయితే కలెక్షన్ వచ్చిందనమాట. సో మొత్తానికి కల్కి సినిమాతో కంపేర్ చేస్తే మురారి సినిమాకి 5 కోట్ల ప్రాఫిట్ ఎక్కువగా వచ్చిందనమాట. సో ఇప్పటికే కల్కి రికార్డ్స్ ని బ్రేక్ చేసిందని చాలా మంది అయితే వీడియోస్ అండ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అనమాట. సో ప్రెసెంట్ ఈ పోస్టులు అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. సో మొత్తానికి మురారి సినిమా చూసి థియేటర్స్ లో పెళ్లిళ్ళు కూడా చేసేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి కృష్ణవంశీ కూడా రియాక్ట్ అవడం జరిగింది. సో పెళ్లి అనేది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక విషయం. సో దీన్ని ఎక్కడ పడితే అక్కడ చేసుకుని దానికి ఉన్నటువంటి విలువని తగ్గించొద్దని చెప్పారు. సో మొత్తానికి మూవీని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫైనల్ గా థ్యాంక్స్ అయితే చెప్పడం జరిగింది. సో మణి శర్మ ఇచ్చినటువంటి సంగీతం ఇప్పటికీ జనాలు కూడా అలా ఊపేస్తుంది అనమాట. సో కృష్ణవంశీ డైరెక్షన్ లో మహేష్ బాబు, సోనాలి బింద్రే నటించినటువంటి మురారి సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాల గుండెలు ఇంకా దగ్గర అయిందనమాట. జనాల అభిమానులకి మరింత దగ్గర అయింది. సో మురారి సినిమాని అప్పట్లో ఎవరైనా సరే థియేటర్లో చూడని వాళ్ళు ఉంటే సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు థియేటర్కి చూడాలనుకుంటున్నారు. యాక్చువల్లీ బర్త్డే ఒక్కరోజే ఈ షోస్ ప్లే చేస్తానని చెప్పారు కానీ సో ఇంకా 2-3 డేస్గా ఈ సినిమా అయితే నడుస్తున్నది కొన్ని థియేటర్స్లో అయితే. సో మురారికి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది అనమాట. ఇప్పటికీ ఆ పెళ్లి పాట చూస్తే చాలా మందికి ఆ వైబ్ అయితే వస్తుంది. సో మురారి సినిమా ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి రిలీజ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటి కలెక్షన్స్ కూడా క్రాస్ చేసి ముందరకు వచ్చింది. అండ్ అంతేకాకుండా కొత్తగా రిలీజ్ అయినటువంటి కల్కి సినిమాని రికార్డు కూడా బ్రేక్ చేసింది అనేటటువంటి టాక్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో మొత్తానికి మీలో ఎవరైనా మురారి సినిమాని మహేష్ బాబు బర్త్డే స్పెషల్ గా ఎవరైనా చూస్తుంటే కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఈ క్రేజ్ మీద అండ్ థియేటర్స్ లో జరిగేటటువంటి ఈ పెళ్లిళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు.